గత కొన్నేళ్లుగా ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ పార్టీలు సిద్ధాంతాలు పక్కన పెట్టేస్తున్నాయి. అభ్యర్థుల గెలుపు సామర్థ్యం, డబ్బులు ఖర్చు చేయగలిగే అంశాలనే ప్రధానంగా చూస్తున్నాయి. ఫలితంగా ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి గెలిచాడో అని చర్చించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాల్లో విలువలకు ఎప్పుడో ఒలువలు ఊడిపోయాయని చెప్పచ్చా? అవసరం అన్న ఒకే ఒక్క రీజన్ నాయకులు దేనికైనా తెగించేలా చేస్తోందా? కన్న తల్లి లాంటి పార్టీ అన్న మాటలు నీటి మూటలేనా? విలువలకు చోటు లేదు, నైతికతకు ఆస్కారమే లేదు, సిద్ధాంతాలపై నమ్మకం లేదు, పార్టీల మీద మక్కువ కూడా లేదు. రాజకీయాలు పార్టీల చుట్టూ తిరగాలి. పార్టీలు ఆ పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. అభ్యర్థుల ఖరారు సమయంలో వడపోత వ్యవహారం సాగాలి. సమర్థులైన వాళ్లకు టికెట్లు కేటాయించాలి. ఎన్నికల సమయంలో ఓటర్ల జాతర సాగాలి. ఇదంతా ఎలక్షన్ సీజన్లో జరగాల్సిన తంతు. అయితే ఇవన్నీ ఒకప్పటి పరిస్థితులు. కానీ ఇప్పుడు కాలం మారింది, అవసరాలు మారాయి, రాజకీయ పార్టీల ప్రాధాన్యతలు మారాయి. ఎన్నికలు సమీపించిన వేళ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, అభ్యర్థుల ఎంపికలో సాగుతున్న కసరత్తులు, రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఆసక్తికరంగా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓ రకంగా సరికొత్త సంప్రదాయాలు తెర మీదకు వస్తున్నాయి. వెనుకటి తరంలో కలలో కూడా ఊహించని రీతిలో ఎన్నికల వ్యవహారం పరిణామం చెందింది. అభ్యర్థుల ఎంపికలు మారిపోతున్నాయి. రాజకీయ పార్టీలు అనుసరిస్తున్న సిద్ధాంతాలు కూడా ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఎన్నికల్లో ఓ అభ్యర్థి గెలవగానే ఫలానా పార్టీ నాయకుడని ఠక్కున చెప్పే పరిస్థితులు ఒకప్పుడు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు. అభ్యర్థి గెలవగానే ఏ పార్టీ నుంచి అని అడగాల్సిన అవసరం ఉంటోంది. అతని మెడలో ఏ కండువా ఉందంటూ వెతకాల్సిన పరిస్థితులు వచ్చేశాయి. గడిచిన ఎన్నికల్లో ఓ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి రెండోసారి ఇంకో పార్టీ నుంచి గెలుస్తున్నాడు. మూడోసారి మరో పార్టీ కండువాతో గెలుపు బావుట ఎగురవేస్తున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్నేళ్లుగా ఈ పరిస్థితి ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను సందిగ్ధంలో పడేస్తోంది. రాజకీయ పార్టీలంటే సిద్ధాంతాలు, రాజకీయ పార్టీలంటే ప్రజాసేవ, రాజకీయ పార్టీలంటే తమ పార్టీ సిద్ధాంతాన్నే నమ్ముకుని దశాబ్దాలైనా వెన్నంటి ఉండే నాయకులు, కేడర్. కానీ ఇప్పుడు ఆ అర్థం మారిపోయింది. రాజకీయాలు పేరున్న నాయకుల వెంట, డబ్బులున్న సంపన్నుల వెంట పరుగులు తీస్తున్నాయి. అదే కోవలో ఎన్నికల తంతు కూడా ఫక్తు డబ్బుల వెంట పరుగులు తీస్తోంది. డబ్బులుంటే చాలు, క్యారెక్టర్ అవసరం లేదు, సిద్ధాంతంతో పని లేదు, ఆ నాయకుడి మీదున్న కేసులతో సంబంధం లేదు. టికెట్ ఇచ్చామా, ఆ అభ్యర్థే గెలిచాడా, తమ పార్టీ ఖాతాలో ఓ అంకె వచ్చి చేరిందా అన్నదే పార్టీల అధిష్టానాలు కూడా బేరీజు వేసుకుంటున్నాయి. ఈ పరిస్థితులు ఓ రకంగా అనారోగ్యకర వాతావరణాన్ని పెంచి పోషిస్తున్నాయి. ఎన్నికలు కేవలం రాజకీయ నాయకులు, వాళ్ల వెనుకున్న డబ్బులను బేరీజు వేసుకునే సాగుతున్నాయి. ఏపీలో చాలామంది ఎన్నికల ముందు పార్టీలు మారారు. కొందరేమో అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీలోకి జంప్ అయిపోయారు. మరికొందరేమో ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి చేరిపోయారు.
ఈ చేరికల పర్యవసనంగా ఏర్పడ్డ అసంతృప్తులు మరికొందరు నేతలు వలసలకు కారణమయ్యాయి. అయితే వలసలు వచ్చిన వారికే ఆయా పార్టీల అధినేతలు టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ అంశమే పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారుతోంది. రాజకీయ పార్టీలు ఒకప్పుడు సిద్ధాంతాలను నమ్ముకున్న వాళ్లను పార్టీ కోసమే పనిచేసిన కేడర్కు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు కేటాయించేవి. కానీ ఇప్పుడు ప్రాధాన్యతలు పూర్తిగా మారిపోయాయి. ఏ పార్టీలో బలమైన నాయకుడున్నాడు, ఎవరి టికెట్ కేటాయిస్తే విజయం తథ్యం అన్న అంశాలను బేరీజు వేసుకుంటున్నాయి. అంతేకాదు ఇతర పార్టీల్లో ఉన్న నాయకులను వెతికి మరీ తమ పార్టీ కండువా కప్పి టికెట్లు ఇస్తున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్లో చూసినా ఇటు తెలంగాణలో చూసినా ఇదే తంతు కనిపిస్తోంది. ఇక కొందరు నాయకులు తమ అవసరం కోసం ప్రత్యర్థి పార్టీలో ప్రాధాన్యత తగ్గడం వంటి కారణాలతో పార్టీ మారినా యువతలి పార్టీలు కూడా అలాంటి వాళ్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీంతో ఆ పార్టీని నమ్ముకొని ఎన్నికల్లో పోటీ చేద్దామని కలలు కంటున్న నాయకులకు చుక్కెదురవుతోంది. ఆయా పార్టీల పెద్దలు, అధిష్టానాలు కూడా ఈ పరిణామాలను సమర్థించుకుంటున్నాయి. గెలుపే అసలు లక్ష్యమని, గెలుపు ఖాయమనుకున్నప్పుడు ఇలాంటివి తప్పవని వాదిస్తున్నాయి. తమ పార్టీని నమ్ముకున్న వాళ్లను బుజ్జగిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఇలాంటి ఉదాహరణలు సర్వసాధారణమైపోయాయి. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటు ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న వేళ పార్టీలు మారుతున్న నాయకుల జాబితా పెరిగిపోతోంది. ఫలితంగా టికెట్లు కేటాయించడంలో ప్రాధాన్యతలు చివరి నిమిషంలో మారిపోతున్నాయి. అసంతృప్తుల సంఖ్య ఎక్కువవుతోంది. అదే స్థాయిలో బుజ్జగింపుల పర్వం కూడా తప్పడం లేదు. అయితే కొన్ని చోట్ల అసంతృప్తులు ఎదుటి పార్టీలోకి జంప్ అయిపోతున్నారు. దీంతో కింది స్థాయి కేడర్ అయోమయంలో మునిగిపోతున్నారు. ఏ జెండా మోయాలో, ఎవరికి జై కొట్టాలో తెలియక దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోతోంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎన్నికల పర్వం పూర్తయిన తర్వాత గెలిచిన నాయకులు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తారన్న జాబితా మార్చుకోవాల్సి వస్తుందన్న చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే ప్రధాన పార్టీలు వలస వచ్చిన అభ్యర్థులకే తొలి ప్రాధాన్యత ఇస్తూ టికెట్లు కేటాయించాయి. ఇంకా కేటాయింపుల పర్వం కొనసాగుతోంది. ప్రధానంగా ఎన్డీఏ కూటమిలో టికెట్ల కసరత్తు ఇంకా సాగుతూనే ఉంది. అభ్యర్థులు, పార్టీల కంటే డబ్బులే ఈ ఎన్నికలను శాసించబోతున్నాయన్న అంశంపై ఈసారి ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. క్షేత్రస్థాయిలో అభ్యర్థుల జాబితా చూస్తే ఈ వాదనను ఎవరూ కాదనలేని పరిస్థితి నెలకొంది. ఏపీ రాజకీయాల్లో రఘురామకృష్ణంరాజు గురించి తెలియని వాళ్ళు ఉండరు. గడిచిన 5 ఏళ్లలో ఆయన సొంత పార్టీపైనే తిరుగుబావుట ఎగరేశారు. లోక్సభ అభ్యర్థిత్వానికి గాని, పార్టీకి గాని రాజీనామా చేయకున్నా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీపైన, పార్టీ అధినేత సీఎం జగన్ పైన నిత్యం విమర్శల వర్షం కురిపించారు. పొలిటికల్ సర్కిల్స్లో రెబల్గా తన ముద్ర వేసుకున్నారు. గడిచిన ఎన్నికల్లో నరసాపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా గెలుపొందారు రఘురామకృష్ణంరాజు. కానీ ఎన్నికల్లో గెలిచిన కొద్ది రోజుల నుంచి రెబల్గా మారిపోయారు. మొదటి నుంచి బీజేపీకి టచ్లో ఉన్నారు. గత కొంతకాలంగా టీడీపీ అధినేత చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం కొద్ది రోజుల పాటు జరిగింది. కానీ ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా నరసాపురం లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడం అనివార్యమైంది. ఎందుకంటే ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ఎన్డీఏ కూటమి తరపున ఉమ్మడిగా పోటీ చేస్తున్నాయి. పొత్తుల్లో భాగంగా నరసాపురం లోక్సభ సీటును బీజేపీకి కేటాయించారు. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకున్నా వైసీపీకి వ్యతిరేకంగా పోటీ చేసే కూటమి తరపున నరసాపురంలో పోటీ చేసేది తానేనంటూ రఘురామకృష్ణంరాజు 2 నెలల క్రితమే బహిరంగంగా ప్రకటించేశారు. అంటే అక్కడ రఘురామకృష్ణంరాజే అభ్యర్థి. పార్టీ కానీ, జెండా కానీ లెక్కలోకి రావడం లేదు.
మైలవరం నియోజకవర్గ పరిస్థితి చూస్తే ప్రస్తుత ఎమ్మెల్యే పార్టీ మారిపోయారు. ఇప్పుడు మారిన పార్టీ నుంచి ఆయన టికెట్ ఆశిస్తున్నారు. దాదాపుగా టీడీపీ నుంచి టికెట్ ఆయనకే ఇస్తారన్న వాదన ఉంది. అక్కడ వసంత కృష్ణప్రసాద్ ప్రస్తుతం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో అధికార వైసీపీ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. వాస్తవానికి సీనియర్ రాజకీయవేత్త వసంత నాగేశ్వరరావు కుమారుడైన వసంత కృష్ణప్రసాద్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ తరపున పలుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇప్పుడేమో కండువా మార్చి తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ వస్తే మరోసారి పోటీలో నిల్చోబోతున్నారు. ఇక ఒంగోలులో చూస్తే వైసీపీ తరపున ఎంపీగా కొనసాగుతున్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇటీవలే తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో ఒంగోలు లోక్సభ స్థానం నుంచి ఈసారి టీడీపీ టికెట్ మాగుంటకే అని స్పష్టత వచ్చేసింది. అంటే ఈసారి మాగుంట ఒంగోలు నుంచి లోక్సభకు ఎన్నికైతే ఆయన మెడలో కండువా మారిపోతుంది. అటు నెల్లూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. వైసీపీ నుంచి ఎంపీగా కొనసాగుతున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో నెల్లూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా వేమిరెడ్డి పేరును ఖరారు చేశారు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. అంతేకాదు ఆయనకే బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు. ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి కోవూరు అసెంబ్లీ స్థానం నుండి టీడీపీ టికెట్ కేటాయించారు. అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండోసారి ఎంపీగా గెలిస్తే పార్లమెంటులోకి టీడీపీ అభ్యర్థిగా అడుగుపెట్టనున్నారు. విజయవాడలో చూస్తే కేసినేని నాని ఇష్యూ రివర్స్. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీ తరపున విజయవాడ నుంచి లోక్సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటి వరకు వరుసగా 2 సార్లు టీడీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఇప్పుడు 3వసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారు. ఈసారి గెలిస్తే కేసినేని నాని వైసీపీ కండువాతో తన హ్యాట్రిక్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. పైన చెప్పుకున్న నాయకులు కేవలం కొందరు మాత్రమే. పార్టీలు మారి కండువాలు మార్చి అదే స్థానంలో పోటీకి దిగుతున్న వాళ్ల సంఖ్య 10లోనే ఉంది. అంటే పార్టీలకు సిద్ధాంతాలు, అభ్యర్థులు ముఖ్యం కాదని, వాళ్ల పరపతి, వాళ్ల వెనుకున్న డబ్బులే టికెట్లను శాసిస్తున్నాయన్న విషయం అర్థమవుతోంది. ఇటు తెలంగాణ నాయకులు కూడా తక్కువేం తినలేదు. సందట్లో సడేమియా అన్నట్టుగా పార్టీల కండువలు మార్చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ తమకు అనుకూలమైన పార్టీలోకి మారిపోతున్నారు. ఆ పార్టీ నుంచే టికెట్లు ఖరారు చేసుకుంటున్నారు. ప్రాణం పోయినా పార్టీ మారేదలేదని డాంబికాలు పలికిన నేతలంతా ఇతర పార్టీలోకి జంప్ అవడం చూసి ఇది రాజకీయమా, వేరే ఇంకేమైనా అని సామాన్య ప్రజలు సైతం చర్చించుకుంటున్నారు. తెలంగాణలో ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో విచిత్ర పరిణామాలు గోచరిస్తున్నాయి. నిన్న మొన్నటిదాకా అసలు తెలంగాణలో తిరిగేలేదనుకున్న బీఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఆ పార్టీని అంటిపెట్టుకుని ఉన్న పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా లోక్సభ ఎంపీలు కండువాలు మార్చేశారు. ఇతర పార్టీల్లో తమ బెర్తులు ఖరారు చేసుకున్నారు.
తెలంగాణలో అయితే కొన్ని నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీలకు పోటీ చేయడానికి అసలు అభ్యర్థులే దొరకడం లేదన్న చర్చ సాగుతోంది. అంటే అభ్యర్థులు లేక కాదు, డబ్బు, కేడర్, బలం ఉన్న నాయకులు లేరన్నది అసలు విషయం. ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ తరపున ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగులు కూడా వెనకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. సాక్షాత్తు ఆ పార్టీ తరపున గెలిచిన ఎంపీలే కండువాలు మార్చేసుకున్నారు. పార్టీ అధికారం కోల్పోగానే వాళ్లలో నివురుగప్పిన నిప్పులా దాగిన అసంతృప్తి బాహాటమైంది. పార్టీ ఎంపీలు ఒక్కొక్కరుగా జంపింగ్ జపాంగులయ్యారు. సగానికి పైగా ఎంపీలు బీఆర్ఎస్ను వీడి ఇతర పార్టీల్లో చేరిపోయారు. తొలుత పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కూడా బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ తర్వాత నాగర్ కర్నూలు ఎంపీ రాములు కూడా బీఆర్ఎస్ నుంచి జంప్ అయ్యారు, బీజేపీలో చేరారు. ఇక వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పారు, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. దీంతో మొత్తం 9 మంది బీఆర్ఎస్ ఎంపీల్లో ఇప్పుడు ఆ పార్టీలో 4 మిగిలారు. అంటే 3 కాంగ్రెస్ పార్టీలో చేరగా మరో 2 ఎంపీలు బీజేపీలో చేరారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేయడానికి లోక్సభ అభ్యర్థులు కరువయ్యారన్న చర్చ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కాగానే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. మరోవైపు వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ కూడా పార్టీ మారారు, కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అటు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఈ 3 నాయకులకు కాంగ్రెస్ పార్టీ తరపున వాళ్ల సిట్టింగ్ స్థానాలు ఖరారే అన్న విషయంలో స్పష్టత వచ్చేసింది. వీళ్లు 3 కాకుండా బీజేపీలో చేరిన మరో 2 ఎంపీలకు సంబంధించి ముందుగా ఒప్పందం ప్రకారం టికెట్లు ప్రకటించేశారు. జహీరాబాద్ నుంచి బీఆర్ఎస్ తరపున ఎంపీగా ఉన్న బీబీ పాటిల్కు ఈసారి బీజేపీ టికెట్ ఇచ్చారు. మరోవైపు నాగర్ కర్నూలు బీఆర్ఎస్ ఎంపీ రాములు తన కుమారుడు భరత్కు ఈసారి బీజేపీ నుంచి టికెట్ ఇప్పించుకున్నారు. అంతేకాదు వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కూడా భారతీయ జనతా పార్టీలో చేరిపోయారు. ఆయనకు కూడా బీజేపీ తరపున వరంగల్ ఎంపీ టికెట్ ఖరారైపోయింది. ఇలా కొన్నేళ్లుగా ప్రజాప్రతినిధులు మారడం లేదు, వాళ్లు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలే మారిపోతున్నాయి. రాజకీయం ఒకప్పటిలా లేదు. తమకు టికెట్ వచ్చిందా లేదా, పదవి వచ్చిందా లేదా, లేదంటే ఇంకో పార్టీలోకి జంప్. 99% నేతల వైఖరి ఇప్పుడు ఇలాగే ఉంది. కొంతమంది నేతలైతే ఒక్కో పార్టీలోకి 4-5 సార్లు కూడా వెళ్ళొస్తున్నారు. ఇంకొందరు నేతలైతే పొద్దున్న ఒక పార్టీ, సాయంత్రం ఇంకో పార్టీ అన్నట్టుగా కండువాలు మార్చేస్తున్నారు. వారి అదృష్టం ఏంటంటే ప్రజలు కూడా వారినే అందలం ఎక్కించేందుకు పోటీ పడి మరీ ఓట్లు గుద్దేస్తున్నారు. ఇలా నేటి రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.